ముంబైలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కేరళలోని కొచ్చి నుంచి ముంబైకి బయలుదేరిన విమానం ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా రన్వే పై నుంచి జారిపోయింది. విమానం ఎయిర్పోర్ట్ గేటు వరకు వెళ్లి ఆగడంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఎయిర్పోర్ట్ ప్రాథమిక రన్వే దెబ్బతింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. తనిఖీల కోసం విమానం నిలిపివేసినట్లుగా అధికారులు ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బంగ్లాదేశ్ లో వైమానిక కాలేజీ పైన కుప్పకూలింది. ఈ ఘటనలో ఘటనా స్థలంలోని మంటలు భారీగా చెలరేగే, పరిసర ప్రాంతాల్లో పొగలు కూడా భారీగా ఉంటున్నాయి. అంటే ప్రమాదంలో పైలట్ తో సహా కాలేజ్ పైన విమానం శిక్షణ విమానం కూలిపోవడంతో దాదాపు 10 మంది పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలైన నేపథ్యంలో సమీపంలో ఉన్న ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనాలో తయారైన ఈ విమానాన్ని ఎయిర్ జెట్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసింది. ప్రజెంట్ శిక్షణ విమానంగా దీన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన FT-7BGI యుద్ధ విమానం తెంగుడు J7 యొక్క చైనా నిర్మిత వేరియంట్ గా దీన్ని చెప్తున్నారు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో మైల్ స్టోన్ కళాశాల ఉత్తర క్యాంపస్ సమీపంలోనే ఇది కూలిపోయింది. 701 నంబర్ తో కలిగిన ఈ శిక్షణ జెట్ విమానంలో ప్రమాదం జరగడంతో వెంటనే దాంట్లో ఉన్న అటు ముంబైలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కేరళలో కొచ్చి నుంచి ముంబైకి బయలుదేరిన విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా రన్వే పై నుంచి జారిపోయిందని మన న్యూస్ అయితే చూస్తున్నాము. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి రన్వే పై ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రన్వే దెబ్బతింది అని చెప్పి అధికారులు అంటున్నారు. మరి అంత దెబ్బతిన్న రన్వే పై ఆ ఫ్లైట్స్ ని ఏ విధంగా అనుమతినిచ్చారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రమాదాలు అనేవి సాంకేతిక లోపాలు కానీ ల్యాండింగ్ సమయంలో కొన్ని తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలను చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ముంబైలో కూడా ల్యాండ్ అవుతుండగానే రన్వే నుంచి ఒక ఎయిర్ ఇండియా విమానం జారిపోయింది. భారీ వర్షం కారణంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేరళలోని కొచ్చి నుండి ఈ విమానం బయలుదేరింది. అయితే రన్వే పై నుంచి జారిపోయినట్టుగా చెప్తున్నారు. విమానం అయితే ప్రెసెంట్ సురక్షితంగా ఉంది. దానిలో ప్రయాణికులను వెంటనే ప్రయాణికులు, సిబ్బంది అంతా కూడా దిగిపోయారు. ప్రజెంట్ ఈ జారిపోవడం గల కారణాలు ఏంటి విమానం అనేది దానిపైన ప్రధానంగా ప్రజెంట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. సంఘటనలో రన్వే పూర్తిగా చాలా వరకు ప్రాథమికంగా ఉన్న రన్వే కూడా బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అనేది కూడా ఎయిర్లైన్స్ సంస్థ చెబుతోంది. కానీ రన్వే పై ల్యాండ్ అయ్యే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఇటువంటి ప్రమాదం చోటు చేసింది. కేవలం ఆ రన్వే పై జారిపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఊపిస్తున్నారు. ఏమైనా జరిగి ఉంటే ఏంటి అనే కోణంలో కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ప్రాంతం ఏదైనా కూడా ఒకవేళ ల్యాండింగ్ టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ జరగవచ్చు, లేదంటే టేక్ ఆఫ్ టైంలో జరుగుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మరి ఎయిర్వేస్ అధికారులు ఎందుకు అప్రమత్తంగా ఉండట్లేదు? రన్వే ఆల్రెడీ దెబ్బతింది అని వారే ప్రాథమికంగా నిర్ధారించారని చెబుతున్నప్పుడు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఇక్కడ వర్షం పడటం వల్ల రన్వే పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఫ్లైట్ అనేది రన్వే పై జారిపోయింది. దానివల్ల అక్కడున్న ప్రాథమికంగా వినియోగించే రన్వే ఏదైతుందో అది బాగా దెబ్బతింది అనేది చెప్తున్నారు. అంటే ముందుగానే మీరు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అంటే అలర్ట్ గా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా సాంకేతిక లోపాల వల్ల ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ వాటిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం, సాంకేతిక లోపాలు, ఒక ఇంజన్ లో ఫ్యూయల్ సరఫరా కాకపోవడం కానీ, ఒక ఇంజన్ ఫ్యూయల్ సరఫరా అవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా ప్రధానంగా ఈ విమానాల రాకపోకలు అనేది నిలిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదో ఒక మూలన ఏదో ఒక ప్రమాదం అనేది ప్రధానంగా చోటు చేసుకుంటుంది. అంటే దేశ విదేశాల్లోనూ ఇటు భారత్లో కూడా ఇటువంటి సమస్య అనేది ఎక్కువగా ఎదురవుతోంది. ఈ ఒక్కరోజు ఇవాళ చూసుకుంటే కనుక ఒకటి బంగ్లాదేశ్ లో, మరొకటి ఇప్పుడు రన్వే పై జారి పడిపోయిన విమానం ఏదైతే అంటే ముంబైలో ల్యాండ్ అవుతున్న విమానం రన్వే పై జారిపోయింది. దానికి సంబంధించి కూడా ప్రజెంట్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది కూడా ప్రధానికి చెప్తున్నారు. అంటే ఒకవైపు వర్షం పడినప్పటికీ కూడా దానికి రన్వే పై ఇక ముంబైలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం అయితే తప్పింది. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా రన్వే పై నుంచి జారిపోయింది. విమానం ఎయిర్పోర్ట్ గేట్ వరకు వెళ్లి ఆగడంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అయితే సురక్షిత